पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदम् पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 268వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా శ్లోకాన్ని విందాం. జ్ఞాతే వస్తున్యపి బలవతి వాసనానాదిరేషా కర్తా భోక్త్యాప్యహమిది దృఢాయాస్య సంసారహేతుః ప్రత్యగ్దృష్ట్యాత్మని నివసతా సాపనేయా ప్రయత్నాత్ ముక్తిం ప్రాహుస్తదిహ మునయో వాసనాతానవం యత్. ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. వస్తుని ఆత్మ జ్ఞాతేపి పంచకోశ విలక్షణమైనదిగాను బ్రహ్మభిన్నముగా శాస్త్రయుక్తుల చేత తెలుపబడినది. యా ఏ వాసన వాసన అస్య ఆ జీవునికి సంసారహేతు కర్తృత్వ భోక్తృత్వాది రూపమైన సంసారానికి కారణమైనదో. అహం కర్త భోక్త ఇతి నేను కర్తను నేను భోక్తను అని దృఢ తొలగింప సఖ్యము కాక ఉన్నదో. అనాదిహి బహుకాలము నుండి అనువర్తించుచున్నదో. ఏష ఈ వాసన బలవతి చాలా బలమైనది. లోకంలో కూడాను స్వప్నం నందు కూడాను ఇది బలంగానే చేస్తుందండి. ఆత్మని ఆత్మ బ్రహ్మయందు ప్రత్యగ్దృష్ట్యా బహిర్ముఖత్వమును పూర్తిగా విడిచి అంతర్ముఖత్వంతో అనగా నిర్వికల్ప సమాధితోటి అభేద జ్ఞానముతో ఉండడం అన్నమాట. నివసత నివసించేవానిచే సా ఆ వాసన ప్రయత్నాత్ ప్రయత్నం వల్ల అపనేయము తొలగింపదగినది. ఎలా అంటే యత్ ఏ వాసనాతానవం అంటే వాసనలు అనుకటములైన కార్యములు చేయలేని స్థితి ఏది కలదో తత్ దానినే ఇహ ఈ లోకమునందు లేదా శాస్త్రమునందు మునయ శాస్త్రార్థమననశీలులగు మునులు ముక్తి ముక్తునిగా ప్రాహు చెప్పుదురు అంటూ చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు దీని తాత్పర్యాన్ని కూడా చూద్దాం మనం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వాసన అనేది ఆత్మవస్తువును గురించిన జ్ఞానం కలిగినప్పటికీ నేను కర్తను నేను భోక్తను అనే రూపంలో దృఢమైన జన్మ మరణ రూపమైన సంసారానికి కారణమవుతుంది. అట్టి బలమైన అనాది అయిన వాసనను ఆంతరంగిక దృష్టితోటి ఆత్మరూపంలో స్థితుడై దూరం చేసుకోవాలి అంటూ చెప్తున్నారు. ఎందుచేతనంటే ఈ విధమైన సాంసారిక వాసనలన్నీ క్షీణించిపోవడాన్ని మన ఋషులంతా ముక్తి అని అన్నారు అంటూ చెప్పడం జరిగిందనమాట. ఇవి మనకి వాసనల్ని ఏ విధంగా వదులుచుకోవాలని చెప్పడం మొదలు పెడుతున్నారు కదా. ఇక్కడ శంకరుల వారు మనకి వాసన త్యాగాన్ని గురించి చెప్తున్న శ్లోకం అనమాట. అది మొదటి శ్లోకం మనం చెప్పుకుంటున్నాం ఈరోజు. జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఎందుకు పాత అలవాట్లు అహంకారము మమకారము వెంటాడుతూ ఉంటాయి? ఇది కదా మన ప్రశ్న. దానికి సమాధానమే ఈ శ్లోకం అన్నమాట. ఆయన శంకరుల వారు బ్రహ్మజ్ఞానాన్ని గురించి చెప్పి ఇప్పుడు చాలా సూక్ష్మమైన సమస్యను చూపించి దాన్ని ఎలా దూరం చేసుకోవాలో చెప్తున్నారు. ఒక వ్యక్తి శాస్త్రం విని గురువు ఉపదేశంతో నేను శరీరం కాదు,
నేను బ్రహ్మస్వరూపుణ్ణి అని బుద్ధిపరంగా గ్రహించవచ్చు. కానీ మరుసటి క్షణంలోనే ఎవరో తన్ను అవమానిస్తే బాధపడతాడు, ఎవరో పొగిడితే సంతోషపడతాడు, పని సఫలమైతే నేను చేశానంటాడు, విఫలమైతే నిరాశ చెందుతాడు. ఎందుకు? ఇవన్నీ కూడాను ఈ వాసనల వల్లే అంటున్నారు శంకరుల వారు. ఇక్కడ వాసన అంటే సువాసన కాదు, అనేక జన్మాలుగా అనేక సంవత్సరాలుగా మనసులో పేరుకుపోయిన అలవాట్లు, అభిప్రాయాలు, అహంకారపు ముద్రలు. వాటిలో బలమైనది కర్త అహం, నేను చేస్తున్నాను, భోక్త అహం, నేను అనుభవిస్తున్నాను. ఈ భావమే సంసారానికి మూలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇదే విషయాన్ని ఎంతో స్పష్టంగా చెప్తాడు. ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అంటారు ఆయన. అందరూ ప్రకృతి తన గుణాల ప్రకారము పనులు చేస్తుంది, కానీ అహంకారంతో మోహితుడైన వాడు నేను కర్తను అని అనుకుంటాడు. ఈ శ్లోకం నిజంగా మనకి ప్రత్యక్ష ప్రమాణం. అది ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏమిటి ఇందులో శంకరుల వారు చెప్తున్నారంటే, జ్ఞాతే వస్తుణ్యపి అంటారు. అంటే సత్యం తెలిసిన తర్వాత కూడా, అంటే నేను ఆత్మని తెలిసిన తర్వాత కూడా ఇది చాలా ఆశ్చర్యకరం అన్నమాట. ఎందుకంటే మనం సాధారణంగా జ్ఞానం వచ్చింది అంటే అంతా అయిపోయిందని అనుకుంటాం, కానీ శంకరాచార్యుల వారు ఎంతో వాస్తవికంగా మాట్లాడతారనమాట. సత్యం తెలుసుకోవడం ఒకటి, ఆ సత్యంలో స్థిరపడడం మరొకటి అంటారు ఆయన. రాత్రి చీకట్లో మనం తాడిని చూసి పాము అనుకున్నాం, దీపం తెచ్చి చూస్తే అది తాడే అని తెలిసింది, భయం పోయింది. కానీ గుండెదడ వెంటనే ఆగిపోతుందా? కొంతసేపు కొనసాగుతుంది, ఎందుకంటే పూర్వభయం ప్రభావం ఇంకా ఉందన్నమాట. అలాగే అజ్ఞానం తొలగినా పాత వాసనలు కొంతకాలం పనిచేస్తాయి అంటున్నారు. ఇక్కడ శంకరాచార్యుల వారు గొప్ప సాధన కూడా చెప్తున్నారు వారికి. ప్రజ్ఞక్ దృష్ట్యా ఆత్మని నివసత అన్నారు. బయట కాకుండా లోపలికి తిరిగిన దృష్టితోటి ఆత్మలో నిలిచి ఉండు నువ్వు అంటూ చెప్తున్నారు అనమాట. మనం సాధారణ దృష్టి ఎప్పుడూ బయటకే పరిగెడుతుంటుంది. ఎవరు ఏమన్నారు, నాకేం దొరికింది, నన్ను ఎవరు గౌరవించారు. కానీ వేదాంతం చెప్తుంది దృష్టిని లోపలికి తిప్పు అని. ముక్తాభిమాని ముక్తోహి బద్ధో బద్ధాభిమన్యపి అంటారు. ఎవడు తనను ముక్తుడిగా తెలుసుకుంటాడో వాడు ముక్తుడు, ఎవడు తనను బద్ధుడుగా భావిస్తాడో వాడు బద్ధుడు. ఇది వాసనల ప్రాముఖ్యతను మనకి ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. చిత్తశుద్ధి లేని శివపూజలేలా, బాండశుద్ధి లేని పాకమేలా, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, విశ్వదాభిరామ వినురవేమ అంటారు. జ్ఞానం లోపల ఉండాలి, ఆత్మశుద్ధి కలగాలి అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకి ముక్తిం ప్రాహుర్మనయో వాసనాతానవం ఎత్ అంటారు. అంటే వాసనల క్షీణతనే మునులు ముక్తి అన్నారు అంటారు. మోక్షం ఎక్కడో ఒక లోకానికి వెళ్ళడం కాదు. మోక్షం అంటే అహంకారం క్షీణించడం, మమకారం క్షీణించడం, కర్తృత్వం క్షీణించడం, భోక్తృత్వం కూడాను క్షీణించడం. మన జీవితంలో దీన్ని ఎలా అన్వయించుకోవాలంటే ప్రతిరోజు మనం గమనించుకోవాలి. నేను ఈ పని చేశానని గర్విస్తున్నానా? నన్ను ఎవరైనా విమర్శించారని బాధపడుతున్నానా? ప్రశంస కోసం నేను ఎదురు చూస్తున్నానా అని. అయితే అప్పుడు మనం కర్త, భోక్త, వాసన అన్నవి పనిచేస్తుంటాయి అన్నమాట. వాటిని బట్టి మనం బ్యారేజ్ చేసుకోవచ్చు. అందుకే బ్రహ్మజ్ఞానం వచ్చాక కూడాను ఈ వాసనలు ఇంకా మిగిలిపోతాయ్యా, వాటిని వదులుచుకోండి అంటూ ఇక్కడ శంకర్ల వారు మనకి సూచించడం జరుగుతుందన్నమాట. చిన్మయానంద స్వామి వారి వివరణను కూడా ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. ముక్తి అంటే ఏమిటో నిర్వచించాలని శంకరుల వారు ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. ఈయన హఠాత్తుగా చందో రీతిలో మార్పు తేవడం కూడాను వేదాంత విద్యార్థి దృష్టిని అప్రమత్తం చేయడానికి ఉద్దేశించబడింది అంటూ ఈ శ్లోకం ఏదైతే ఉందో దీని ఛందస్సు మార్చి చెప్పడం జరిగిందనమాట. ఇది 4 పాదాల్లో 17 అక్షరాలతో కూడినటువంటి ఛందస్సుతో ఉన్నటువంటిది అనమాట. ఇది శాస్త్రాధ్యయనం వల్ల మనకి ఇలాంటి విషయాలు తెలుస్తుంటాయి. శాస్త్రాధ్యయనం వల్ల పరమసత్యం ఒకటి ఉందని సాధకుడు గ్రహించినప్పటికీ కూడాను తనలోని వాసనా ప్రభావం వల్ల శృతి సత్యాలను స్వానుభవంలోకి తెచ్చుకోలేకపోతున్నాడు. సత్యాన్ని గురించిన పరోక్ష జ్ఞానం ఉన్నంత మాత్రాన సులభంగా కామక్రోధాలు, రాగద్వేషాలు వ్యక్తిని విడిచిపెట్టవు అంటూ చెప్తున్నాను అనమాట. శాస్త్ర పాండిత్యాన్ని బాగా సంపాదించి నీ గురించి నువ్వు ఇంత మంచి అభిప్రాయం ఏర్పరచుకున్నప్పటికీ నీ చుట్టూ ఉన్నవారే నిన్ను బాగా గుర్తించగలుగుతారు. నీలోని వాసనలు ఎంత బలంగా ఉంటాయి. శాస్త్రాన్ని బాగా అర్థం చేసుకుని నీ పరిపూర్ణత్వాన్ని బుద్ధితోటి గ్రహించగలిగినప్పటికీ నీ జీవితంలో ఈ సత్యత్వాన్ని వ్యక్తం చేయలేకపోతావు, ఆచరణలోకి తెచ్చుకోలేకపోతావు, స్వానుభవంగా చూసుకోలేవు. నీలోని వాసన మేఘాలే నీ ప్రకాశాన్ని కమ్మివేస్తాయి.
నీ నుండి పరిపూర్ణత్వం వ్యక్తం కాకుండా అడ్డుపడతాయి. ఫలితంగా మనోబుద్ధులతోటి తాదాత్మ్యం చెందుతూ కర్తృత్వ భోక్తృత్వ భావనలతోటి అహంకారిగా మిగిలిపోతావు నువ్వు అంటూ చెప్తున్నానమాట. మనస్సుతోటి తాదాత్మ్యం వల్ల అనుభవిస్తున్నానని, బుద్ధితోటి తాదాత్మ్యం వల్ల కర్తనని అనుకుంటూ ఉండిపోతాం. ఈ రెండు కలిసి నీ వ్యక్తిత్వానికి భావించేవాడుగాను, విచారించేవాడుగాను, దర్శించేవాడిగాను ఉండిపోయి జీవుడిగా మిగిలిపోతున్నావు. అహంకార సారమంతా ఈ కర్తృత్వ భోక్తృత్వ భ్రమే. ప్రతి వ్యక్తిలోనూ సూక్ష్మంగా బలీయంగా ఉన్న వాసనల వ్యక్తరూపమే ఈ విధంగా అహంకారంగా ఏర్పడుతుంది. అదే జీవుడు అంటున్నారు ఈయన. నేను ఆత్మను, నేను ద్రష్టను, భావించేవాణ్ణి, అలాగే విచారించేవాణ్ణి, నేను అహంకారాన్ని, నేను జీవుణ్ణి అనే ఈ భావమే సంసారానికి, సాంసారిక క్లేశాలకి కారణం అవుతుంది అంటున్నారు ఈయన. జనన మరణాలన్నీ ఈ అహంకారానికి. ఈ అహంకారమే మన శరీరం నుండి మరొక శరీరానికి ప్రయాణం చేస్తోంది అంటున్నారు. ఈ విధంగా శాస్త్ర పాండిత్యం బాగా సంపాదించినప్పటికీ బలీయమైన వాసనా ప్రభావం వల్ల సంసార చక్ర భ్రమణ నుండి ముక్తి లభించడం లేదు అంటున్నారు. ప్రత్యక్ దృష్ట్యా, ప్రత్యక్ అంటే అంతరంగంలో అనే అర్థం. ప్రస్తుతంలో మన దృష్టి అంతా కూడాను అంతులేని వస్తువుల, ఉద్రేకాల, ఆలోచనల వల్లనే జరిగిపోతూ ఉంటుంది. మన దృష్టి బాహ్యాభిముఖం అయి ఉంటుంది. కాబట్టి దృష్టి అంతర్ముఖం అవ్వడమే శరీర, మనస్సు, బుద్ధుల నుండి విషయ వస్తువులు, ఉద్రేకాలు, తలపులు వాటి నుండి కూడా విముక్తిని పొంది పరమసత్యం వైపు దృష్టిని మరలించడం అవుతుంది. ఈ విధంగా ఆత్మవైపు దృష్టిని మరలించడానికి మనం కృషి చెయ్యాలి. నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావాన్ని మానసికంగా విడనాడాలి మనం ముందు. దీనికి మరెవరో మనకు సహాయం చేయలేరు. ఎవరికి వారే ప్రయాసపడి సాధించాలి. నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనే భావాలను అంతమొందించగలిగితే ముక్తి చేరువవుతుంది. ఈ ముక్తి ఎప్పుడో ఎక్కడో వచ్చేది కాదు. ఇక్కడే దీన్ని అనుభవించాలి. ఈ ప్రపంచంలోనే, ఈ శరీరంలోనే, ఇదే పరిస్థితుల్లోనూ నేను ముక్తిని అనుభవించాలి. మునులందరికీ ఇది సాధ్యమే. కాబట్టి మనం కూడా సాధించగలం అనే ప్రయత్నం చేయాలి అంటున్నారు. వాసనా బంధం నుండి బయట కలిగిన వాడు ముక్తుడు. కాబట్టి ముక్తి అంటే వాసనా ప్రభావం నుండి విడిపడ్డము అని అర్థం. ఆ వాసనలే కోరికలను, కామాన్ని, ఆశాద్వేషాన్ని పుట్టిస్తున్నాయి. వాటి ప్రభావం వల్ల వ్యక్తి తన సహజ స్వరూపాన్ని మర్చిపోయి బాహ్య వస్తుమయ ప్రపంచంలో ఆనందాన్ని అన్వేషించడానికి శ్రమిస్తున్నాడు అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. ఈ మహాత్ములందరూ మనకి ఎంతో విశదీకరించి చెప్తున్నా కూడాను ప్రయత్నం చేయాల్సింది మాత్రం మనమే. దానికి మార్గాన్ని వీరు సూచించడం జరుగుతుంది. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తుది, తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తుది, తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.